హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. సో మనకి బడ్జెట్లోను అలాగే మిడ్ రేంజ్లో మొబైల్స్ అయితే వచ్చేసినాయి. ఈరోజు మనం 20,000 నుంచి 25,000 రూపాయలు సెగ్మెంట్లో ఏ మొబైల్ తీసుకోవచ్చు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. మొత్తం ఇక్కడ నేను 10 మొబైల్ ఫోన్స్ని అయితే సెలెక్ట్ చేశాను. దీని ప్రకారం మీరు మీ బడ్జెట్ని చూస్ చేసుకొని మొబైల్స్ని అయితే తీసుకోవచ్చు. 25,000 అన్నానంటే 25,000కి ఒక పైసా కూడా ఎక్కువ పెట్టే మొబైల్స్ని అయితే నేను ఇక్కడ చూస్ చేయలేదు. అలాగే ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన మొబైల్స్ మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా అయితే ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్తో కలిపి కూడా ఎంతకు వస్తాయి అనేది అయితే ఇక్కడ చెప్తాను అనమాట. కాకపోతే ఈ వీడియో చేసే ముందు మీకు ఒక సజెషన్ ఏంటంటే, మనకి సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి మనకి ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇయర్ మొత్తం వెయిట్ చేసే ఫెస్టివల్ సేల్స్ ఇవే అనమాట. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫెస్టివల్ సేల్స్. ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్, అలాగే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అక్కడ ఇంకా తగ్గుతాయి. సో ఒకవేళ మీరు ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ లేదైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసుకోవచ్చు. లేదనుకుంటే అప్పటి వరకు వెయిట్ చేశారంటే ఇంకా మంచి ప్రైస్లో వస్తాయి. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందనేది చూసి దాన్ని కార్డులో పెట్టుంచుకోండి. అప్పుడు మనకి సేల్స్ వస్తాయి కదా, అక్కడ మీరు ఎంత తగ్గుతుందనే దాని మీద చూసుకొని మీరు అక్కడి మొబైల్స్ని అయితే తీసుకోవచ్చు. ఇక మనం మొబైల్ ఫోన్స్ ఏంటనేది అయితే చూసేద్దాం. మొదటి మొబైల్ చూస్తే మనకి OnePlus నుంచి నార్డ్ CE4 ఈ మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ మనకి 24,999 రూపాయలకి అయితే వస్తుంది. మనకి కార్డ్ ఆఫర్ 1,750 రూపాయలు అయితే ఉంది. 23,249 రూపాయలకి అయితే ఆఫర్లో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్స్ ఏంటంటే, చాలా మందికి కర్వ్ డిస్ప్లేతో ఇప్పుడు మొబైల్స్ వస్తుంటే వద్దు, మాకు ఫ్లాట్ డిస్ప్లే కావాలంటారు. సో అలాగే ఫ్లాట్ డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది. 1 బిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. 1100 బ్రైట్నెస్ నెట్స్ ఉన్నప్పటికీ మనకి సన్ విజువాలిటీ అయితే బాగుంటుంది. ఇంకో హైలైట్ ఏంటంటే, స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. చాలాసార్లు మీకు చెప్పాను, ఈ ప్రాసెసర్ మనకి సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రైస్లో మనకి మంచి ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. UFS 3.1తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. మంచి ఫొటోస్ని మంచి వీడియోస్ని కూడా మీరు ఈ మొబైల్తో అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే బ్యాటరీ ఈసారి పెంచారు. 5500 mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. స్లాష్ ప్రూఫ్ కూడా ఉంది. IP54 రేటింగ్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఈ మొబైల్లో డ్రాబ్యాక్ ఏంటంటే, మనకి డిస్ప్లే లైన్స్ వస్తున్నాయి కదా, ఈ OnePlus మొబైల్స్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే ఈ మొబైల్లో మైనస్. యాక్చువల్గా OnePlus కూడా ప్రామిస్ చేసింది లైఫ్ లాంగ్ వారంటీ ఇస్తున్నారు అనమాట. డిస్ప్లే గ్రీన్ టిల్ట్ గీత వస్తాయో ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వస్తే డిస్ప్లే రీప్లేస్మెంట్ అయితే చేసి ఇస్తామని చెప్పేసి, దానికి మీకు ఓకే అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఈ ప్రైస్లో. ఇక సెకండ్ అండ్ థర్డ్ మొబైల్స్ ఇక్కడ రెండు ఒకే మొబైల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్స్ వివో సబ్ బ్రాండ్ IQ నుంచి కూడా తీసుకొచ్చారు. వివో నుంచి T3 Pro 5G, ఇంకోటి IQ నుంచి G9S Pro. సో ఈ రెండు మొబైల్స్ కూడా మీకు ఇక్కడ రీసెంట్గానే మనకి G9S Proని అయితే లాంచ్ చేస్తాం. మన ఛానల్ కూడా అన్బాక్స్ చేసి నేను చెప్పాను ఈ మొబైల్ని ఈ ప్రైస్లో అయితే తీసుకోవచ్చు అని చెప్పి. ఈ మొబైల్ ప్రైస్ మీకు దాదాపుగా 25,999 రూపాయలు. ఈ రెండు మొబైల్ ప్రైజెస్ ఒకటే ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ కూడా రెండు ఒకటే ఉంటాయి అనమాట. ఐక్యూలో చూసుకుంటే మీకు 2,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఉంది. అంటే 23,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే వస్తుంది. కొంతమంది వివో నచ్చుతుంది బ్రాండ్, కొంతమందికి ఐక్యూ నచ్చుతుంది. సో ఆ లెక్కలో అయితే మీరు తీసుకోవచ్చు. ఈ మొబైల్లో మనకి హైలైట్స్ ఏంటంటే, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 4,500 బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. 5,500 mAh బ్యాటరీ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3 ప్రాసెసర్ కూడా ఈ మొబైల్లో వాడారనమాట. 50 మెగాపిక్సెల్ రేర్ సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ క్లారిటీ మాత్రం బాగుంటుంది. మీరు కెమెరా కోసం కూడా ఈ మొబైల్ తీసుకోవచ్చు. మల్టీమీడియా లవర్స్ అలాగే మీరు పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ మొబైల్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే, UFS 2.2తో వస్తుంది. ఇదే డ్రాబ్యాక్. ఇంకోటిసరికి ఈ ఐక్యూ అయినా వివో అయినా కొంచెం అప్డేట్స్ విషయంలో కొంచెం స్లోగా ఉంటుంది. ఇది డ్రాబ్యాక్ ఇంట్లో. ఇక నెక్స్ట్ మొబైల్ మనకి రెడ్మీ నోట్ 13 Pro. ఈ మొబైల్ మనకి జనవరి నెలలో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. ఆ టైంలో ఈ మొబైల్ ప్రైస్ కూడా ఎక్కువ పెట్టారు. ఇప్పుడు ఈ మొబైల్ మీకు 20,939 రూపాయలకి అయితే వస్తుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్ మీకు 1,750 రూపాయలు ఉంది. 19,189 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అంటే 19,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. 19,000 రూపాయలకి మనకి ఈ మొబైల్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మెయిన్లీ చూసుకుంటే మనకి 1.5K రెజల్యూషన్తో నారో బెజర్స్తో ఈ మొబైల్ డిస్ప్లే అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ ఆడియోలో అయితే సపోర్ట్ ఉంటుంది. 68 బిలియన్ కలర్స్ అయితే ఈ మొబైల్లో ఉంటాయి. నాకు తెలిసి 20,000 రూపాయల లోపు ఇలాంటి డిస్ప్లేతో ఏ మొబైల్ లేదు. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది అనమాట. కెమెరా క్వాలిటీ ఓకే, మీకు బాగానే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ కదని మీరు ఓవర్గా ఎక్స్పెక్టేషన్ చేయడానికి ఉండదు, కానీ ఆ సెగ్మెంట్లో మీకు మంచి డీసెంట్ కెమెరా క్యాప్చర్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 2 ప్రాసెసర్తో వస్తుంది. 5,100 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. సో ఈ మొబైల్ అయితే మీరు 19,000 రూపాయల సెగ్మెంట్లో అంటే కార్డ్ ఆఫర్తో కలిపి ఖచ్చితంగా తీసుకోదగ్గ మొబైల్ అవుతుంది ఇది. ఇందులో డ్రాబ్యాక్ అంటే UFS 2.2తో వస్తుంది. ఇదే మెయిన్ డ్రాబ్యాక్. సో UIలో యాడ్స్ కూడా ఉంటాయి. సో అవి మీరు ఓకే అనుకుంటే మనకి ప్రైస్ కూడా 19,000 రూపాయలు వస్తుంది. కాబట్టి ఈ మొబైల్ని అయితే
తీసుకోవచ్చు. ఇక మీరు గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నారంటే మీకు కంప్లీట్ పవర్ ప్యాక్తో పోకో X6 Pro 5G అయితే ఉంది. ఈ మొబైల్ మీకు ఇప్పుడు 23,999 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. కార్డ్ ఆఫర్ ₹1000 అయితే ఉంది. 22,999 రూపాయలకి అయితే మీకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్లో హైలైట్ ఏంటంటే ఇందులో కూడా మీకు 1.5K రెజల్యూషన్తో 68 బిలియన్ కలర్స్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ డిస్ప్లే అయితే చేస్తుంది. 23,000 రూపాయలకి ఈ మొబైల్ వస్తుంది కదా. మనకి MediaTek Dimensity 8300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇదే ఈ మొబైల్కి హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. అంతేకాదు UFS 4.0 LPDDR5X ర్యామ్ కూడా అయితే ఈ మొబైల్లో ఉంటుంది. సో నాకు తెలిసి నేను ఇప్పుడు కవర్ చేస్తున్న మొబైల్ ఫోన్స్లో ఇంత పవర్ఫుల్ ప్యాక్తో ఏ మొబైల్ లేదని చెప్పొచ్చు. అంటే గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే డిస్ప్లే కూడా మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి, కర్వ్ డిస్ప్లే కాదు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సో గేమ్స్ ఆడే వాళ్ళు కూడా ఇది మంచి ఆప్షన్గా ఉంటుందన్నమాట. ఇక కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా అయితే మీకు ఉంటుంది. కెమెరా పంతరం కూడా మీకు డీసెంట్గా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ 23,000కి మీకు 8GB 256GB అయితే ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్లో డ్రాబ్యాక్ ఏంటంటే పోకో. సో పోకో అనగానే మదర్ బోర్డ్ కంప్లైంట్స్ వస్తాయని చెప్పేసి ఎక్కువగా మనకి ఇష్యూ నడుస్తూ ఉంటుంది అనమాట మార్కెట్లో. అది కూడా జాక్పాట్ అని చెప్పొచ్చు. అందరికీ వస్తుందని కాదు. ఇంత ముందు చెప్పిన OnePlus కూడా గ్రీన్ టిల్ట్ అందరికీ వస్తుందని కాదు. భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ తగిలినట్టుగా ఎవరికో తగులుతూ ఉంటాయి అనమాట. సో ఆ లెక్కలో ఒక విధంగా చెప్పాలంటే గేమ్ సెంట్రిక్లో ఇది సూపర్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రైస్లో చూసుకుంటే 23,000 రూపాయలు తీసుకోవచ్చు. లేదు మేము పోకో జోలికి వెళ్ళాం మాకు అనుకుంటే కొద్దిగా యూనిక్గా, సో అంటే పోకో కన్నా గ్రేట్ అని చెప్పను కానీ ఇంచుమించు తర్వాత మీకు పోకో తర్వాత చూస్ చేసుకోగలిగే మొబైల్ మీకు ఇన్ఫినిక్స్ GT20 Pro 22,985 రూపాయలు అవుతుంది. ఆఫర్లో 21,950 రూపాయలకి అయితే వస్తుంది. సో ఒక విధంగా మనకు పోకోతో కంపేర్ చేసుకుంటే మనకి డిజైన్ చూస్తే సైబర్ మెకానికల్ డిజైన్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు చూడడానికి ఇది ఒక నిజంగా ఒక గేమింగ్ మొబైల్ రా అన్న ఒక ఫీల్ అయితే కలిగిస్తుంది అని చెప్పొచ్చు. DTS ఆడియో మీకు JBL సపోర్ట్తో తీసుకొచ్చారు. ఇందులో డెడికేటెడ్ గేమింగ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ MediaTek Dimensity 8200 అల్టిమేట్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. 8GB 256GB వేరియంట్ మీకు 21,950 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. మీరు పోకో వద్దు అనుకుంటే ఈ మొబైల్ జోలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇందులో మనకి డ్రాబ్యాక్ ఏంటంటే అప్డేట్స్ విషయంలో అయితే అప్పుడప్పుడు తాండ్రి ఆవకాయ తాండ్రి అని చెప్పొచ్చు. ఇన్ఫినిక్స్ విషయానికి వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ మెయిన్ సైడ్ రేర్ సైడ్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. 2K వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఇక ఇవన్నీ కాదు, మీరు ఒక యూనిక్ మొబైల్ని వాడాలనుకుంటున్నారు అనుకుంటే, అంటే మార్కెట్లో ఇప్పుడు రన్ అవుతున్న మొబైల్స్తో కంపేర్ చేస్తే మీరు వాడే మొబైల్ ఇంకా యూనిక్గా ఉండాలి అనుకుంటే ఇక్కడ మీకు నథింగ్ ఫోన్ 2A అయితే ఉందన్నమాట. 24,299 రూపాయలకి మీకు బ్యాంక్ ఆఫర్లో 22,549 రూపాయలకి అయితే వస్తుంది. 1,750 రూపాయలు మీకు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. సో ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ ఏంటంటే అంటే మొబైల్ డిజైన్ అనమాట. చాలా యూనిక్గా అయితే ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ డిజైన్ UI కూడా చాలా యూనిక్గా తీసుకొస్తారు. ఎటువంటి బ్లోడ్వేర్ అండ్ యాడ్స్ అయితే ఉండవు అనమాట. చాలా బాగుంటుంది UI వచ్చేసరికి. సో ఇప్పుడున్న ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్లో సూపర్ మొబైల్ ఏముందిరా బాబు అంటే UI పరంగా చూసుకుంటే, సో నేను అడిగితే ఇప్పుడు నథింగ్ అని చెప్తాను. సో అంత బాగుంటుంది అనమాట UI వచ్చేసరికి. అంటే ఒక యూనిక్నెస్ని అయితే తీసుకొస్తుంది UI. ఇందులో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లేనే మనకి MediaTek Dimensity 7200 Pro ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ రెండు మనకి 50 మెగాపిక్సెల్తోనే వస్తాయి. ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఒకటి ప్రైమరీ సెన్సార్. సో కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. అలాగే OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తారు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుందన్నమాట. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో బాగా పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ ఇవ్వరు. మళ్ళీ ఛార్జర్కి విడిగా అయితే మనం డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఒక 1,500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు పెట్టి ఛార్జర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే ఈ మొబైల్లో డ్రాబ్యాక్. ఓవరాల్గా అయితే మీకు ఒక కంప్లీట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది కూడా నథింగ్ ఫోన్ 2A ప్లస్ కూడా వచ్చింది. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ తెచ్చారు అందులో. అలాగే ప్రాసెసర్ పరంగా కొంచెం అప్డేట్ అయితే క్లాకింగ్ స్పీడ్ పెంచి తీసుకొచ్చారు. అంతే డిఫరెన్స్. దాని ప్రజలు ఇదే తీసుకోవచ్చు అనమాట. దానికోసం ఇంకో 3,000 ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. ఇక మనకి ఐక్యూలోనే G7 Pro 5G ఈ మొబైల్ ఇప్పటికీ నన్ను చాలా మంది అడుగుతుంటారు. ఈ మొబైల్ వచ్చి సంవత్సరం అయిపోతుంది. అంటే లాస్ట్ సెప్టెంబర్లో అయితే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ఈ మొబైల్కి మార్కెట్ ఉంది. ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు అన్న ఈ మొబైల్ తీసుకోవచ్చా అని చెప్పి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ 20,999 రూపాయలు అయితే ఉంది. కార్డ్ ఆఫర్తో మీకు 20,370 రూపాయలకి అయితే వస్తుంది. దాదాపుగా 20,000 తీసుకోండి. ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే మనకి 3D కర్వ్డ్ సూపర్ విజన్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. MediaTek Dimensity 7200 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సెట్ 64 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కెమెరా ఉంటుందన్నమాట. కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది. అదే సేమ్ టైం మీకు ఔరా లైట్ని కూడా ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక బ్యాటరీ 4600 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్లో మనకి
లైట్ వెయిట్తో అలాగే సూపర్ స్లిమ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. చాలా థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది. వెయిట్ కూడా 175 గ్రామ్స్ ఏమో ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఈ మొబైల్కి ఇది కూడా హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. ఈ మొబైల్లో డ్రాబ్యాక్ ఏంటంటే మనకి UFS 2.2తో వస్తుంది. అలాగే 1 ఇయర్ ఓల్డ్ మొబైల్. ఈ ప్రైస్లో మనకి 20,000 రూపాయల్లో మనకి వీళ్ళు 128 జీబీనే ఆఫర్ చేస్తున్నారు. 4600 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్కి ఉంటుందన్నమాట. అయితే 20,000 రూపాయల సెగ్మెంట్లో తీసుకోదగ్గ మొబైలే. లేదు ఇంకొంచెం మేము పెట్టుకోగలం డబ్బులు అనుకుంటే ఇంతకుముందు మనం చెప్పాను కదా G9s Pro, సో IQ నుంచి, సో ఆ మొబైల్కి వెళ్ళిపోండి. అది ఇంకో 3,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి. లేదు మేము పెట్టలేము అనుకుంటే 20,000 రూపాయలు ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇక మరో మొబైల్ Honor X9B 5G. ఈ మొబైల్ అసలు అంటే సెలెక్ట్ చేసేవాడిని కాదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే. కాకపోతే ఈ మొబైల్ సెలెక్ట్ చేయడానికి ఇక్కడ మనకి 2 మేజర్ కారణాలు అయితే కనిపిస్తున్నాయి. మొబైల్లో డిస్ప్లే మనకి 6.78 ఇంచెస్ 1.5K కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. AMOLED డిస్ప్లేనే. కర్వ్డ్ డిస్ప్లే అనగానే మనకి బాగా భయం వేసేది ఏంటి, కింద పడిందంటే బ్రేక్ అయిపోద్ది. సో బ్రేక్ అయిందంటే ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి మనం భయపడుతూ ఉంటాం కదా. సో ఈ మొబైల్లో ఆ భయం అవసరం లేదు. మొబైల్ కింద పడినా సరే తొందరగా బ్రేక్ అవ్వదు అనమాట. తొందరగా కాదు, చాలా వరకు మీకు మీరు వీడియోస్ కూడా చూడండి. మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ వీడియో అలాగే మనం డ్రాప్ టెస్ట్ కూడా చేసాము. మీకు మొబైల్ కింద పడింది అనుకోండి బ్రేక్ అవ్వదు అనమాట. దీనికి చుట్టూ మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రేమ్ మనకి డెంట్లు పడతాయేమో కానీ డిస్ప్లే అయితే బ్రేక్ అవ్వదు. ఎవరైతే హైట్స్లో వర్క్ చేస్తుంటారో ఎక్కువగా మొబైల్ వాళ్ళ చేతిలో జారిపోతుందని చెప్పేసి భయపడుతుంటారో వాళ్ళకి మంచి మొబైల్ అనమాట. మీకు ఈ మొబైల్ ప్రైస్ మీకు ఇప్పుడు ఆఫర్లో 20,200 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. 20,000 రూపాయల్లో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ వరకు మీరు ఉంటే మాత్రం ఈ మొబైల్ని మీరు అక్కడ తీసుకోవచ్చు. ఇంకా మరొకటి ఏంటంటే 5800 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఎక్కువగా వస్తుంది. ఈ మొబైల్ని సెలెక్ట్ చేయడానికి కారణం ఇవే అని చెప్పొచ్చు అనమాట. అంటే కింద పడినా పగలదు, అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది, తర్వాత బ్యాటరీ ఎక్కువగా ఉంటుంది. ఇంతే, ఇంతకు మించి ఇంకా ఇందులో మనకి చెప్పుకోవడానికి ఏముండదు. డ్రాబ్యాక్లో బోల్డ్ ఉన్నాయన్నమాట. అంటే మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు కేమెరాలు 20,000 రూపాయలు పెడుతున్నప్పటికీ. అలాగే స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 1 ప్రాసెసర్తో వస్తుంది. 15,000 రూపాయల్లో వచ్చే ప్రాసెసర్ అనమాట ఇది. అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ ఎవరు, ఇది డ్రాబ్యాకే. సో ఇవన్నీ కాదు, మీకు కింద పడినా సరే మొబైల్ పగలకూడదు అనుకుంటే ఈ మొబైల్ మీకు ఇక్కడ నాకు తెలిసి ఇదే బెస్ట్ మొబైల్ అనమాట ఈ ప్రైస్లో కనుక చూసుకుంటే. సో ఇంకా ఇన్ని చెప్పేసిన తర్వాత లాస్ట్లో మనం మోటోతో ముగించకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. ఈ మొబైల్ ఇప్పుడు మనకి 24,350 రూపాయలకి వస్తుంది. కార్డ్ ఆఫర్ 1,750 రూపాయలు తీసేస్తే 22,600 రూపాయలకి అయితే ఈ మొబైల్ అందుబాటులో ఉందన్నమాట. ఇక ఈ మొబైల్ హైలైట్ ఏంటంటే ఈ మొబైల్ మనకి కర్వ్ డిస్ప్లేతోనే వస్తుంది. మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో మనకి POLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది పక్కన పెడితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో మనకి ఇది ప్రొటెక్షన్ అయి ఉంటుంది. IP68 రేటింగ్ ఉందన్నమాట. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న మొబైల్స్లో ఇందులోనూ మీకు IP68 రేటింగ్ ఎవరు. అలాగే సోనీ LYT700C కెమెరా అయితే ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఈ కెమెరా కూడా మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది. మరొకటి ఏంటంటే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ఈ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న మొబైల్ ఫోన్స్లో ఏ మొబైల్లోనూ ఫ్రంట్ కెమెరా 4K క్యాపబిలిటీ అంటే 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఇదే మొబైల్లో మీకు ఫ్రంట్ కెమెరా 4K రికార్డింగ్ ఉంటుందన్నమాట. 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అలాగే NFC సపోర్ట్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకి మంచి మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. మీకు 22,600 రూపాయలకి ఆఫర్లు అయితే వస్తుంది. డ్రాబ్యాక్ ఏంటంటే మనకి UFS 2.2తో వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్. మరొకటి ఏంటంటే అప్డేట్స్. మోటరోలా అనేసరికి అప్డేట్స్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బెటర్. సో అప్డేట్స్ కరెక్ట్ టైంకి ఇచ్చేస్తే సో మోటరోలా కూడా మంచి సజెషన్ మొబైల్ అయితే అవుతుంది. ఇంకోటి 5000 mAh బ్యాటరీ, అలాగే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఇది కూడా ఈ మొబైల్కి హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. సో నేను చెప్పిన ఈ మొబైల్ ఫోన్స్లో మీరు ఏ మొబైల్ ఫోన్ వాడుతున్నారు లేదా ఏ మొబైల్ ఫోన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా చెప్పేది మీకు ఏంటంటే ఈ మొబైల్స్ అన్నీ మీరు ఫెస్టివల్ సేల్స్ అప్పుడు తీసుకుంటే ఇంకా ప్రైస్ అయితే తగ్గుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయమనే చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నూతన ఆవిష్కరణలు, సాంకేతిక మార్గదర్శకం, టెక్లాజిక్ తెలుగు, ఇది నాని ప్రభాకర్ ఛానల్. విజ్ఞాన పరంపర, ప్రతి హృదయంలో రాగం, నాని ప్రభాకర్తో టెక్ లోకం ఎల్లప్పుడూ ముందుగానే.